ఆపరేషన్ 175 అంటున్న ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికీ ఇన్ఛార్జీల మార్పు చేర్పులకు భారీ స్థాయిలో శ్రీకారం చుట్టిన జగన్ మరో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్నారు. ఈ నెల 25 నుంచి సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్లనున్నారు. ఇంతకీ ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్నికలు ముంచుకొస్తున్న ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను మొత్తం 175 సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆపరేషన్ 175 కి తెరతీశారు. దానికోసం సరికొత్త మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తారు సీఎం జగన్. గ్రౌండ్ లెవెల్లో లీడర్లు కేడర్ తో భేటీ అవుతారు. 26 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి లీడర్ల నుంచి కేడర్ దాకా అందరినీ ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు జగన్. 26 జిల్లాల్లో పార్టీ కేడర్ను కదం తొక్కించి ఎన్నికల కథన రంగంలో విరుచుకుపడేలా వాళ్లలో జోష్ నింపుతున్నారు సీఎం జగన్. దానికోసం అధికార వైసీపీ రూట్ మ్యాప్ కూడా రెడీ చేసింది. కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసే ఈ భేటీలు ఉత్తరాంధ్ర నుంచే మొదలు కానున్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వై నాట్ 175 అంటున్న వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే 3 లిస్టులు రిలీజ్ చేశారు. 59 మంది ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు జరిగాయి. వీటిలో ఎంపీ స్థానాల్లో 9 మంది ఇన్ఛార్జీలను ఖరారు చేయగా 50 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను కూడా ఫైనల్ చేశారు. ఇక సంక్రాంతి తర్వాత 4వ లిస్ట్ కూడా వస్తుందంటున్నారు. దీంతో 175 అసెంబ్లీ సీట్లు 25 ఎంపీ సీట్లకు సంబంధించిన ఇన్ఛార్జీల కసరత్తు టోటల్ గా కంప్లీట్ అవుతుంది. అంటే అన్ని సీట్లలో అభ్యర్థుల ఖరారు పూర్తవుతుంది. ఇక ఎన్నికల సంఖారావం పూరించడమే లాంఛనంగా మారుతోంది. సో ఇన్ఛార్జీల కసరత్తు ముగిశాక లీడర్లు కేడర్ను పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి నడుం బిగించనున్నారు సీఎం జగన్. దానిలో భాగంగా కీలక సమావేశాల నిర్వహణకు సమాయత్తం అవుతోంది వైసీపీ. ఎన్నికలకు పార్టీ కేడర్ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీలు జరగనున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ కేడర్ సమావేశాలు మొదలు కానున్నాయి. తొలి సమావేశానికి విశాఖలోని భీమిలి వేదిక కానుంది. ఇక సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరగనున్నాయి. 4 నుంచి 6 జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ భేటీల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.